ఇవైతే తాలింపు వేసాను, అవి వేగుతూ ఉన్నాయి. బీట్రూట్ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం చిన్న చిన్న ముక్కల కింద. ఇందులోనే ఉప్పు కొంచెం పసుపు వేసాను. దీన్ని బాగా ఫ్రై అవ్వాలండి. అయిన తర్వాత కొద్దిగా కారం వేసుకున్నాం. తర్వాత ఇంకేం మసాలా ఏం వేస్తలేదండి, సింపుల్గా చేస్తున్నాను. ఇలాగే బాగుంటుంది. అలా కూడా చేసుకోవచ్చు కానీ చూడంత టైం లేదు. ఇలా సింపుల్గా చేసిందంటేనే బాగుంటుంది. ఇదిగోండి, ఇందులో అయితే కొంచెం కొత్తిమీర కారం కూడా వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను. దీని కాంబినేషన్ అయితే పొద్దున్న పప్పుచారు చేశాను. అదే పొద్దుట పిల్లల బాక్సులు కదా, ఇంకా నేను వీడియో ఏం తీయలేదు. అలా విడిగా గవ్వగా చేస్తాను. రోజు ఎక్కువ కుకింగ్ వీడియోలు అయితే పొద్దున్నే చేస్తాను, కానీ ఎప్పుడన్నా మధ్యాహ్నం సాయంత్రం అలా వేరే కూర ఉండాలంటే. పొద్దున్న ఇంకా దీని అయితే వీడియో తీయలేదు, ఇంకా టైం అయిపోయింది పిల్లలు, కానీ గవ్వగా చేసేస్తాను. ఇంక వాళ్ళకి ఏరే ఫ్రై పెట్టి అది చేసి పెట్టించేస్తాను బాక్స్. తర్వాత మళ్ళీ మా కోసం ఈ ఫ్రై. మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం వాళ్ళకి ఏం కావాలో ఈ వంటలు చేసి మళ్ళీ పెడతానండి. ఫ్రై వాళ్ళకి ఇష్టమైన కర్రీ ఏదైతే అది. అదండి, దీన్ని ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు, కాకపోతే నేను కొంచెం పెద్ద పీసులు కట్ చేసినట్టున్నా. అదిగోండి, ఇంకా ఇది ఆగాలి. కొద్దిగా ఆయిల్ తక్కువైనట్టుందో, కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చూసి పోస్తాను తక్కువైనా. అయితే నిన్న చేపల కర్రీ పెట్టే కదా మన ఛానల్లో, నేను పొద్దున వంటలు చేస్తాను పిల్లల కోసం. పొద్దున్నే మా వాళ్ళ బస్సు 7:30 7:15 అట్లా వచ్చేస్తుంది. అయితే వాళ్ళకి బాక్సులు కట్టేసిన తర్వాత మా వారు చేపలు తీసుకొచ్చారు. ఇంకా నేను పెట్టేగా మీకు ఒక వీడియో, అది ఇంకా కర్రీలా చేసి ఇంకా అదే మళ్ళీ సాయంత్రాన్ని కట్టిపెట్టాను. అలా మళ్ళీ పిల్లలకు పొద్దుటే వండేసిన తర్వాత మళ్ళీ మా కోసం మళ్ళీ ఇంకో కర్రీ వండుకుంటాం. మళ్ళీ రైస్ కర్రీ పెట్టుకుని పిల్లలకు పొద్దుటే వంటలు అయిపోతాయి. టిఫిన్ వంట అన్నీ పొద్దున్నే అవుతాయండి.